విశాఖ నగరం నడిబొడ్డున 38వ వార్డు బుక్క వీధి ప్రాంతంలో మత్స్యకారులు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో మంచినీటి కుళాయిలు, మురుగునీరు కలిసిపోయి త్రాగడానికి కూడా పనికిరానటువంటి మానవ విసర్జకాలు కలిసి మంచినీటి కుళాయిలు వస్తున్నాయని, 3 సంవత్సరాల నుంచి ఇదే నీరు ఈ ప్రాంతానికి వస్తున్నా అనేక సార్లు అధికారులకు, ఎమ్మెల్యేలకు, వార్డు కార్పొరేటర్కు, సంబంధిత అధికారులకు తెలియజేసినా సమస్య పరిష్కారం కాలేదు. అందువల్ల గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో కర్రీ చంద్రశేఖర్ అధ్యక్షతన కలుషిత నీళ్ల బాటిళ్లను ప్రదర్శిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టి నిరసన చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కొనసాగిస్తామని చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు మంచినీటి సమస్య పైన మత్స్యకారులు నివాసం ఉన్న ప్రాంతంలో మత్స్య కార్మిక సంఘంగా ఈరోజు మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీరు అందించాలని ఈరోజు ఈ ప్రాంతంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖ మహానగరం అని చెప్పుకుంటున్న పాలకులు, అధికారులు ఈరోజు మంచినీటి కూడా సరఫరా చేయలేకపోతున్నారు. సిగ్గుచేటు. ఈరోజు ఆ నీటినే తాగి అనేక రోగాలు పడుతున్న ఈ ప్రాంత ప్రజల పట్ల ఇక్కడున్న నాయకులకు కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ కనీసం పట్టకపోవడం చాలా శోచనీయం. ఈరోజు ఈ ప్రజలు ఈ మంచినీరు తాగుతూ మరొక గత్యంతరం లేక, వేరే నీరు కొనుక్కున్న వాళ్ళు రోజు కొనుక్కోలేక అదే నీరు తాగుతూ రోగాల బారిన పడుతూ తనకు తెచ్చుకున్న సంపాదన రోజుకి 200, 300, 400 తెచ్చుకుంటే ఆ సంపాదనని హాస్పిటల్కి ఖర్చు చేస్తూ అనారోగ్యాలు పడుతున్నాయి. 3 ఏళ్ళ నుంచి ఈ సమస్య ఉంది. ఈ ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు ఇది. 3 ఏళ్ళ నుంచి ఈ సమస్య ఉంటే అనేక సార్లు అధికారులకు చెప్పిన, నాయకులు చెప్పిన కనీసం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం. అంటే వీళ్ళు మత్స్యకారులు, వీళ్ళకి ఏమీ తెలియదు, మనం ఏం చేసినా వీళ్ళేం పట్టించుకోరన్న విధంలో మత్స్యకారులు తలుచుకుంటే రాజ్యాలు కూల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా అమాయకులు కాదు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే ఇది VIP రోడ్డు, ఈ రోడ్డు గుండానే విశాఖ పోర్ట్ చైర్మన్ గారు వెళ్తారు, మరి ముఖ్య అధికారులు కూడా ఇదే రోడ్డు గుండా వెళ్తారు. మా సమస్య పరిష్కారం కాకపోతే, మరి కొన్ని రోజులు పరిష్కారం కాకపోతే ఈ రోడ్డును దిగ్బంధం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ సమస్యను ఇప్పటికైనా అధికారులకు గుర్తించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని రోజు మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.